మీరు దేనికైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. స్టార్ట్ చేయడం మాత్రం బాగా ఆనందంగా స్టార్ట్ చేస్తాం, ఎనర్జెటిక్గా స్టార్ట్ చేస్తాం. కోర్స్ కొంచెం అయిన తర్వాత వదిలేస్తాం. ఉడమిలో ఏ 300కో కోర్స్ కొంటాం, 300లే కదా అని. కోర్స్ చూడటానికి బాగుంది కదా అని 4-5 వీడియోలు చూస్తాం, దాన్ని వదిలేస్తాం. మళ్ళీ ఇంకో కోర్స్ కొంటాం, ఏరియా మార్చేస్తాం. డెవాప్స్ కొంటాం, తర్వాత టెస్టింగ్ కొంటాం, తర్వాత జావా కొంటాం. అలా కొంటాం, ఆపేయటం, కొంటాం, కొంచెం చూడటం, ఆపేయటం. దీనివల్ల మీకు ఎలాంటి ఉపయోగం రాదు. ఏదో ఒకటి అనుకోండి, మీ లైఫ్లో గోల్ పెట్టుకోండి. ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలనుకుంటున్నారా, అది పెట్టుకోండి గోల్. లేకపోతే పైథాన్ డెవలపర్ అవ్వాలనుకుంటున్నారా, అది పెట్టుకోండి గోల్. జావా డెవలపర్ అయితే జావా డెవలపర్. ఆ కోర్స్ ఏదైతే మీరు స్టార్ట్ చేశారో చివరి దాకా చేయండి. మీకు ఒక విషయం చెప్పనా, మనం 100% ఎఫర్ట్స్ పెడితేనే 100% రిజల్ట్స్ వస్తాయి. 50% ఎఫర్ట్ పెడితే 0% రిజల్ట్ వచ్చింది. సో మీకు 100% రిజల్ట్ కావాలంటే కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ట్రై టు బి కన్సిస్టెంట్. ఏది చేసినా దాన్ని చివరి దాకా వెళ్ళండి, అంత చూడండి. అంతే తప్ప పైపైన చేయటం వల్ల పెద్ద ఉపయోగం ఏమి రాదు. మీ లైఫ్లో ఎలాంటి మార్పు రాదు. అంటే ఒక రోజులో ఏమీ అవ్వదు. మీకేమవుతుందంటే ఒక రోజు చదువుతారు, 2 రోజులు చదువుతారు, 3 రోజులు చదువుతారు, 4 రోజులు చదువుతారు. అప్పటికి మీకు లైఫ్లో ఏమి చేంజ్ కనిపించదు. దానివల్ల వదిలేస్తారు. చూడండి, మీ లైఫ్లో చేంజ్ రావాలంటే ఇయర్స్ పట్టిద్ది. మీరు వర్క్ చేయాలి, కూర్చొని ఇయర్స్ వర్క్ చేయాల్సి వచ్చింది. అప్పుడే మీ లైఫ్లో చేంజ్ వచ్చింది. కన్సిస్టెంట్గా వర్క్ చేయండి. సో కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్.